అమెరికా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ట్రంప్ కు మద్దతుగా నిలిచిన వారంతా ఇప్పుడు కమలా హారిస్ కు చేకొడుతున్నారు. చికాగోలో జరుగుతున్న డిఎన్సీలో కమలా హారిస్ ను పార్టీ సీనియర్ నేతలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు శతాధిక వృద్ధులు జిమ్మీ కార్టర్ కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. మరో 2 నెలల్లో 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న జిమ్మీ కార్టర్ కమలా హారిస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కమలా హారిస్ కు మద్దతు రోజురోజుకు పెరిగిపోతోంది. మొన్నటిదాకా ట్రంప్కు జైకొట్టిన నేతలిప్పుడు కమలా హారిస్ కు మద్దతు తెలుపుతున్నారు. జో బైడెన్ ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో కమలా హారిస్ ను పార్టీ హైకమాండ్ బరిలో దింపింది. కమలా హారిస్ కు పార్టీ పెద్దల మద్దతుతో సహా అభినందనలు కూడా అందుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కమలా హారిస్ కు మద్దతు తెలిపారు. 1977 నుంచి జనవరి 1981 దాకా అమెరికా అధ్యక్షుడిగా చేసిన జిమ్మీ కార్టర్కు ప్రస్తుతం 99 సంవత్సరాలు. మరో 2 నెలల్లో ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని, కమలా హారిస్ని తాను వ్యక్తిగతంగా అభిమానిస్తానని, తన మద్దతు కమలాకు ఎప్పటికీ ఉంటుందని, ముఖ్యంగా కమలా హారిస్ ప్రసంగాలకు తాను వీరాభిమానిని అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల డిఎన్సీలో కమలా హారిస్ను అధ్యక్ష అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కమలా హారిస్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. డెమోక్రటిక్ పార్టీని, దాని సిద్ధాంతాలను ప్రజలలోకి విస్తృతంగా ప్రచారం చేయాలని, కమలా హారిస్ సామర్థ్యంపై తమకు నమ్మకం ఉందని ఒబామా అన్నారు. అయితే జిమ్మీ కార్టర్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని సందేశం పంపారు. కాగా ఆయన తరపున ఆయన మనవడు జాసన్ కార్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన తాత సందేశాన్ని అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయడమే కాకుండా జాసన్ కార్టర్ కమలా హారిస్ గురించి ప్రసంగించారు. కమలా హారిస్ మంచి వక్త అని, ఆమెకెప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసన్నారు. డెమోక్రటిక్ పార్టీని ముందుకు నడపగల సామర్థ్యం ఆమెకు పుష్కలంగా ఉందని అన్నారు. అలాగే తాత జిమ్మీ కార్టర్ తన మద్దతు కమలా హారిస్కి తెలిపారని, ఆయన తన బలమైన సందేశం పంపారని, కమలా హారిస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని జాసన్ కార్టర్ తెలిపారు. ఇక ప్రజల కోసం పనిచేసే కమలా హారిస్కు స్వార్థపరుడైన డొనాల్డ్ ట్రంప్నకు మధ్య పోటీ జరుగుతోందని అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత బిల్ క్లింటన్ అన్నారు. హారిస్ ఉత్సాహవంతమైన అధ్యక్షురాలు అవుతారని తెలిపారు. చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో బిల్ క్లింటన్ పాల్గొన్నారు. హారిస్ మన సమస్యలను పరిష్కరిస్తారని, అవకాశాలను కల్పిస్తారని, భయాలను పారద్రోలుతారని, ప్రతి అమెరికన్ కలలను సాకారం చేస్తారని స్పష్టం చేశారు. కమలా హారిస్ గట్టి మనిషి అని, అనుభవజ్ఞురాలని, అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాస్ తెలిపారు. ట్రంప్ సంపన్నుల కోసమే పనిచేస్తారని విమర్శించారు. ఇక డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో 3వ రోజు వేదఘోషతో ప్రారంభమైంది. కర్ణాటక నుంచి వచ్చిన, అమెరికాలో స్థిరపడ్డ పురోహితుడు రాకేష్ భట్ ఇందులో కీలక పాత్ర పోషించారు. దేశ ఐక్యతను కోరుతూ హిందూ పూజారి రాకేష్ భట్ సంస్కృత శ్లోకాలు పఠిస్తూ దేవుడి ఆశీర్వచనాలు కోరారు. ఇలా హిందూ సంప్రదాయంలో సమావేశాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి. బెంగళూరుకు చెందిన భట్ మేరీలాండ్లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన ఋగ్వేదం, తంత్రసార ఆగమాలను అధ్యయనం చేశారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్లం, తుళు, సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగల భట్ సంస్కృతం, ఆంగ్లం, కన్నడంలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. డిఎన్సీలో రాకేష్ భట్ హిందూ ప్రార్థన ఒక ముఖ్యమైన ఘట్టమని, సమగ్రత, వైవిధ్యంపై డెమోక్రటిక్ పార్టీకి ఉన్న నిబద్ధతను ఇది సూచిస్తోందని డెమోక్రటిక్ పార్టీ డిప్యూటీ నేషనల్ ఫైనాన్స్ చైర్మన్ అజయ్ భుటోరియా అన్నారు. అమెరికాలో హిందూ సమాజానికి పెరుగుతున్న ఆదరణ, గుర్తింపును ఇది ప్రతిబింబిస్తోందన్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు నుంచి స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వైదొలగనున్నారు. ప్రస్తుతం కెనడీని దేశవ్యాప్తంగా 8.7% ఓటర్లు మద్దతు ఉన్నట్లు ది హిల్ పత్రిక నిర్వహించిన సర్వే పేర్కొంది. ఆయన భవిష్యత్తులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి
డొనాల్డ్ ట్రంప్నకు మద్దతు ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్లో ట్రంప్ హ్యారిస్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కెనడీ మద్దతు ఆయనకు లభించడంతో స్వింగ్ స్టేట్స్లో ఎన్నికల ఫలితాలను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంది. అమెరికాలోని ప్రముఖ రాజకీయ కుటుంబ వారసుడిగా, లాయర్గా జూనియర్ కెనడీ అందరికీ సుపరిచితం. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన కుట్ర కోణాలను కెనడీ ప్రమోట్ చేస్తారనే విమర్శలున్నాయి. ఆయన కూడా ట్రంప్, కమలాకు పోటీగా ఎన్నికల బరిలో దిగారు. కానీ ప్రచారంలో అనుకున్నంత దూకుడు లేదు. ముఖ్యంగా ప్రధాన ఓటర్ల నుంచి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాలోని అరిజోనా నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన ప్రచార బృందం వెల్లడించింది. అదే సమయంలో ఆయన తన ప్రచారాన్ని కూడా సస్పెండ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కెనడీని పొగడ్తలతో ముంచెత్తారు. అతడు బ్రిలియంట్ అని, అతడితో నాకు చాలా రోజులుగా పరిచయం ఉందన్నారు. ఆయన వైదొలుగుతున్నారనే విషయం తనకు తెలియదని, ఒకవేళ ఆయన ఆ దిశగా ఆలోచిస్తే స్వాగతిస్తానని అన్నారు.